హలో అండి, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు ఫైనాన్స్ మేనేజర్ యూట్యూబ్ ఛానల్. సో నేను సుత్తి లేకుండా సీదా పాయింట్కి వస్తా చూడండి. ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే, నేను కొత్తగా మన యూట్యూబ్ ఛానల్లో ఒక సిరీస్ స్టార్ట్ చేస్తున్నా. సిరీస్ అంటే కొత్త ఏం నేమ్ వేయాలో అర్థం అవ్వట్లేదు. సో నేను మనీ మేనేజర్ అని ఇస్తున్నా అండి. సో ఈ మనీ మేనేజర్ సిరీస్లో ఇప్పుడు నేను చెప్పబోయే వీడియో, నేను చేసే వీడియో ఇప్పుడు మొదటిగా అప్లోడ్ అవుతుందండి. సో ఈ వీడియో ఎవరి కోసం అంటే, రెగ్యులర్ ఇన్కమ్స్ ఉంటాయి కదండి, మంత్లీ కానీ, క్వార్టర్లీ కానీ, ఇయర్లీ కానీ, ఇలాంటి వాళ్ళకు చాలా ఉపయోగపడుతుందండి ఈ వీడియో. నార్మల్ వాళ్ళకు కూడా ఉపయోగపడుతుందండి, కాకపోతే ఈ రెగ్యులర్ ఇన్కమ్ ఉన్న వాళ్ళకి చాలా ఎక్కువ ఇంపార్టెంట్ ఉంటుందండి. సో ఇప్పుడు మనం ఎలా మనీ మేనేజ్ చేయాలి, ఈ రెగ్యులర్ ఇన్కమ్ ఉన్న వాళ్ళు ఎలా డబ్బులు సేవ్ చేయాలి, ఎలా డబ్బులు సంపాదించాలి, వీళ్ళకి వచ్చే జాబ్ నుంచి కాకుండా ఎక్స్ట్రా ఇన్కమ్ ఎలా చేయాలి అని ఇప్పుడు నేను వీడియో చేయబోతున్నా అండి. సో ఏం లేదండి, మీరు డబ్బులు సంపాదించాలన్నా, ఎక్స్ట్రా ఇన్కమ్ కావాలన్నా జస్ట్ 3 స్టెప్స్ ఫాలో అవ్వండి. ఫస్ట్ స్టెప్ ఏం లేదండి, నోటింగ్ అంటే ఏదో పెన్ పేపర్ తీసుకొని నోట్ చేసుడు కాదండి. మీకు ప్రతి మంత్ లేదా ప్రతి రెగ్యులర్ రెగ్యులర్ సైకిల్ ఉండిద్ది కదా అండి, ఇన్కమ్ సైకిల్. ఆ టైంలో మీకు ఎంత ఇన్కమ్ వచ్చింది, మీకు ఎంత శాలరీ పడింది అని నోట్ చేసుకోండి. దాంతోపాటు ఆ మంత్లో మీకు ఏమేమి ఖర్చులు అయినాయి, ఎంత ఖర్చు అయింది, ఎంత సేవ్ అయినాయి అన్నీ కూడా రాసుకోండి. మీ ఈఎంఐలు అన్నీ రాసుకోండి. ఎందుకంటే దీనివల్ల మీకు యూజ్ ఏంటంటే, మీకు అవసరమైన ఖర్చు, అవసరం లేని ఖర్చు, మీకు ఎక్కడ మనీ సేవ్ అవుతుంది, ఎక్కడ మనీ వేస్ట్ అవుతుంది, ఇవన్నీ మీకు తెలుస్తాయండి. మీరు అనుకోవచ్చు దీనిలో ఏముంది ఆ బొక్కలే అని, కానీ గుర్తుపెట్టుకోండి, మొత్తం మనీ మేనేజ్మెంట్లో దిస్ ఈజ్ ద బేసిక్ పాయింట్ అండి. ఇదే అండి మెయిన్ పాయింట్, బేస్ పాయింట్ కూడా ఇదే అండి. ఎందుకంటే ఇప్పుడు మీరు అనుకోవచ్చు దీంతో ఏం యూజ్ ఉండదేమో అని. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు నాకు 5,000 పర్ మంత్ సేవ్ అవుతుంది. మీ ప్రకారం 5,000 పెద్ద లెక్క కాకపోవచ్చు, బట్ మంత్కి 5,000 అంటే, అదే నువ్వు సేవ్ చేస్తూ నువ్వు 12 మంత్కి రాసుకుంటే 60,000 అవుతుందండి. 12 5 60. సో మనకి ఇక్కడ 1 ఇయర్కి 60,000 సేవ్ అవుతుంది. అప్పుడు నీ మైండ్లో ఇక్కడ సైకాలజీ మెయిన్ రోల్ ప్లే చేస్తుందండి. నీ మైండ్లో ఏం ప్లే అవుతుందంటే, మనకు 60,000 సేవ్ అవుతున్నాయి, సో మనకి ఈ మనీ ఇక్కడ వేస్ట్ చేయొద్దు అని మనకు ఒక కీ ఐడియా ఉండిద్దండి. అందుకే ఇది చాలా ఇంపార్టెంట్ అండి చెప్తున్నా. అదే ఇప్పుడు నువ్వు మంత్లీ వైజ్ చూసుకున్నావు అనుకో, జస్ట్ 5,000 కదా, ఏముందిలే, 1,000 పోతే పోనీ, 2,000 పోతే పోనీ, అనవసరమైన ఖర్చులు పెడతామండి. అని చెప్తున్నా అండి. మనకి ఏదన్నా అవసరం లేకపోయినా మనం ఖర్చు పెడతాం. ఇంకా మీకు అడిషనల్గా చెప్పాలంటే, మీకు గర్ల్ ఫ్రెండ్ ఉందంటే అఫ్కోర్స్ ఇంకా మనకు సేవింగ్స్ ఉండవు అనుకోండి. అది మనం దీన్ని ఎక్సెప్షనల్ పాయింట్లా తీసుకుంటాం. నాకు కూడా తెలుసు ఆ ఫీలింగ్ ఎలా ఉండిద్దో. సో ఇప్పుడు మన పాయింట్ ఏంటంటే, నోట్ చేసుకోండి. మీరు ఎంత ఖర్చు పెడుతున్నారు, మీ ఇన్కమ్ ఎంత, ఎక్కడ ఖర్చు పెడుతున్నారు, ఎక్కడ వేస్ట్ చేస్తున్నారు, ఎంత సేవ్ చేస్తున్నారు, ఇవన్నీ నోట్ చేసుకోండి. సో దీనివల్ల మీ సేవింగ్స్ ఎంతో ఒక ఐడియా ఉండిద్దండి. నిత్యం చెప్తున్నా, ఇది చాలా బాగా వర్క్ అవుతుంది. స్టెప్ 2 అండి, సింపుల్ అండి. ఇందాక మీరు సేవ్ చేసిన మనీ ఉండిద్ది కదా, జస్ట్ ఆ మనీని మీరు తీసుకెళ్ళి బ్యాంకులో పడేయండి. అప్పుడు ఏం లాభం అండి, బ్యాంకులో పడేస్తే ఎట్లున్నామని అట్లే ఉండిద్ది. టైం నువ్వు 5 ఇయర్స్ కానీ, ఇప్పుడు నువ్వు 60,000 డిపాజిట్ చేస్తే బ్యాంకులో 60,000 ఉండిద్ది. కానీ మనకు అది వద్దు. ఎందుకంటే మన మనీ అనేది మనకు వర్క్ అవుతూ ఉండాలి, ఎనీ టైం వర్క్ అవుతూ ఉండాలి. టైం ఈజ్ మనీ అండి. సో మనం ఎంత టైం అయితే అంత మనీ రావాలండి. సో ఇలా రావాలంటే చాలా స్టెప్సే ఉన్నాయి. అది చాలా వరకు ఇవన్నీ అందరికీ తెలుసు, అయినా చెప్తా వినండి. ఏంటంటే, ఫస్ట్
మనకు తెలిసిందే అండి, బ్యాంకులలో ఫిక్స్డ్ డిపాజిట్ ఇస్తారు, అలా చేయొచ్చు మనం. ఫిక్స్డ్ డిపాజిట్ అంటే ఏం లేదండి, మీ మనీ అంతా తీసుకెళ్ళి బ్యాంక్లో ఎఫ్డి వేస్తే వాళ్ళు నీకు మంత్లీ మీకు వడ్డీ ఇస్తారండి. సో దాన్ని బట్టి మీకు రిటర్న్స్ వస్తాయండి. బేసిక్గా దీని నుంచి అంత పెద్ద రిటర్న్స్ అంటూ రావండి, ఓ 7% అలా ఇస్తారు. బ్యాంక్ బట్టి వాళ్ళు రిటర్న్స్ ఇస్తారండి. నా మాట అడిగితే నేను, మీరు ఒకవేళ సేఫ్ సైడ్, నాకు డబ్బులు తక్కువ ప్రాఫిట్ వచ్చినా చాలు, రిటర్న్స్ వస్తే చాలు, ఎక్కువ రిటర్న్స్ ఏమొద్దు నాకు, రిస్క్ వద్దు నాకు అంటే మీరు ఈ ఫిక్స్డ్ డిపాజిట్ మీకు సరిపోద్దండి. లేదు నేను కొద్దిగా రిస్క్ తీసుకుంటా, నాకు ఇంకా రిటర్న్స్ ఎక్కువ రావాలి అంటే ఫిక్స్డ్ డిపాజిట్ కన్నా పెద్ద ఏమంటారండి, పెద్ద చాయిస్, నేను ప్రిఫర్ చేసే చాయిస్ మ్యూచువల్ ఫండ్స్. మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏం లేదండి, సింపుల్గా మీ ఫండ్స్ని మన మ్యూచువల్ ఫండ్స్లో యాడ్ చేస్తాం ప్రతి మంత్లీ. సో ఇందులో నీకు బేసిక్గా 3 ఇయర్స్కి 2 ఇయర్స్కి మీకు పెద్ద చేంజ్ ఉండదండి. ఫిక్స్డ్ డిపాజిట్ అంటే ఇన్కమే వస్తుంది, బట్ మీరు ఎప్పుడైతే టైం పెంచుతారో 10 ఇయర్స్ 15 ఇయర్స్ 20 ఇయర్స్ చెప్తున్నా అండి, మీకు మీ రిటర్న్స్ 200% 300% రిటర్న్స్ వచ్చినా మీరు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్ చాలా ఎంత టైం తీసుకుంటే అన్ని రిటర్న్స్ వస్తాయండి. సో చాలా యూస్ఫుల్ అండి మ్యూచువల్ ఫండ్స్. మీకు కొత్తగా వచ్చిన వాళ్ళకి స్టాక్ మార్కెట్లో కానీ ఇలాంటి మ్యూచువల్ ఫండ్స్లో కానీ మీకు తెలిసి ఉండదు, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, ఎలా వర్క్ చేసేది, ఏ మ్యూచువల్ ఫండ్స్లో పెడితే ఎక్కువ రిటర్న్స్ వస్తాయి, దేనిలో పడితే రిస్క్ ఫ్రీ, అవన్నీ ఉంటాయండి. నేను ముందు ఫ్యూచర్లో వచ్చే వీడియోస్లో వీటన్నిటి గురించి చెప్తాను అండి. మన సిరీస్లో ఒక్కొక్కటిగా అన్నీ అప్లోడ్ చేస్తూ ఉంటా. సో ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ చిన్న సబ్స్క్రైబ్ అండి, అక్కడ రెడ్ కలర్ బటన్లో ఉండిద్ది. అలాగే దాని కింద ఇప్పుడు సబ్స్క్రైబ్ నొక్కితే కింద బ్లూ కలర్ బటన్ ఒకటి ఉంటుందండి, మళ్ళీ అది ఫీల్ అవుద్ది. సో లైక్ కూడా ఒకటి కొట్టండి. సో మళ్ళీ మన వీడియోలోకి వస్తే, మ్యూచువల్ ఫండ్స్తో పాటు ఇంకా ఏమన్నా ఉన్నాయా అంటే, మనకి ఇది స్టాక్ మార్కెట్ అండి. స్టాక్ మార్కెట్ నాలెడ్జ్ ఎవరికైతే ఉందో, మంచిగా తెలిసి ఉందో, వాళ్ళకు ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఎర్నింగ్ వేస్ అండి. మీరు మీ జాబ్ క్విట్ చేసి మరీ ప్రొఫెషనల్ స్టాక్ మార్కెట్ ట్రేడర్లా అవ్వుకోవచ్చండి. అంత యూస్ఫుల్ అండి ఇది. కానీ కాకపోతే మీకు సరిపోయేంత నాలెడ్జ్ ఉండాలండి. జనాలందరూ ఏమనుకుంటారో తెలుసా అండి, స్టాక్ మార్కెట్ అంటే సేమ్ బెట్టింగ్ లాగా గ్యాంబ్లింగ్ అనుకుంటారు. కానీ గ్యాంబ్లింగ్ స్టాక్ మార్కెట్ రెండు ఒకటి కాదండి. నాలెడ్జ్ ఉన్నోడికి తెలుసు స్టాక్ మార్కెట్ పవర్, నాలెడ్జ్ లేనోడే బెట్టింగ్ అనుకొని ఎలా పడితే అలా వేసి అన్నీ పోగొట్టుకుంటాడు. సో నా మాట వినండి, స్టాక్ మార్కెట్ మీద మీరు స్టాక్స్లో ఏ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలన్నా వాటి యొక్క నాలెడ్జ్ తెలుసుకొని ఇన్వెస్ట్ చేయాలండి. సో నేను ఎలాగో ఫ్యూచర్లో స్టాక్ మార్కెట్ అంటే ఏంటో వాటి అన్నిటి గురించి వీడియో అప్లోడ్ చేస్తా. సో చూసి లైక్ చేయండి. తర్వాత మీకు మీ ఇంట్లో ఎవరన్నా ముసలి వాళ్ళు, బామ్మ వాళ్ళు, తాత వాళ్ళు ఉన్నారనుకో, వాళ్ళకు పెన్షన్ వచ్చింది, కానీ ఆ పెన్షన్ డబ్బులు మీరు వేస్ట్ చేయొద్దండి. మీరు వాళ్ళకి వెళ్ళిపోయేలా మీకు వెళ్ళిపోయేలా కొన్ని స్కీమ్స్ ఉంటాయండి, ఈ పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ అలా మీరు అందులో పెడితే చాలా యూస్ఫుల్ అండి. నేను అది కూడా చెప్తా అండి మీకు, పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ ఏంటి, ఎలా చేయాలి, ఏమేమి రూల్స్ ఉంటాయి అన్నీ మీకు చెప్తా అండి. తర్వాత వీటన్నీ వద్దు నాకు సింపుల్ ఏదని చెప్పు అంటే, సింపుల్ అండి, మీరు అందరూ చేసేది గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ అండి. గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ చాలా బెటర్ ఆప్షన్ అండి. కాకపోతే ఇందులో మీకు నేను దీనికన్నా మ్యూచువల్ ఫండ్స్ చాలా ప్రిఫర్ చేస్తాను అండి. మీకు టైం ఎక్కువ లేదంటే నేను గోల్డ్ ప్రిఫర్ చేస్తాను అండి. గోల్డ్ మీ అందరికీ తెలుసు, గోల్డ్ ఎప్పుడు తగ్గదు అని. గోల్డ్ మీద పెట్టింది ఎప్పుడు తగ్గదు. ఎందుకంటే అండి, గోల్డ్ అనేది చాలా ఇంపార్టెంట్ మెటల్ అండి, మనందరికి తెలుసు ఎంత వాల్యుబుల్ అది. సో గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఇస్ చాలా గుడ్ ఆప్షన్ అండి. కానీ మీరు గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఫిజికల్ గోల్డా డిజిటల్ గోల్డా ఒక్కసారి ఆలోచించి పెట్టండి అండి. ఫిజికల్ గోల్డ్ అనుకో, మీకు మేకింగ్ ఛార్జెస్ పడతాయి, ఆ ట్యాక్సెస్ అంటారు, ఈ ట్యాక్సెస్ అంటారు, అన్ని ట్యాక్సెస్ వేసి పడతారండి. సో నేను చెప్పేది ఏంటంటే, ఫిజికల్ గోల్డ్ మీద కన్నా మీరు షో చేసుకుంటాం అది చేసుకుంటాం అంటే తీసుకోండి, ఫిజికల్ గోల్డ్ తీసుకోండి, నో ప్రాబ్లం. మాకు అలా ఏమొద్దు, మాకు మంచి రిటర్న్స్ ఉంటే చాలు, సేఫ్ ఉంటే చాలు అంటే డిజిటల్ గోల్డ్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ దెన్ ఈ ఫిజికల్ గోల్డ్ అండి.
సో డిజిటల్ గోల్డ్ ప్రిఫర్ చేయనండి. ఇందులో మీకు మేకింగ్ ఛార్జెస్ ఉండవు, ఆ ఛార్జెస్ ఈ ఛార్జెస్ ఉండవు, ఏముండవండి. ఈ డిజిటల్ గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు చాలా ప్లాట్‌ఫామ్స్ ఉంటాయండి. సో, మీరు ఇందులో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇలా కాన్స్టెంట్‌గా మీరు ఏదో ఒక దానిలో మంచిగా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే, మీరు ఇందులో పెడుతూ ఉంటే, మీ మనీ ఆటోమేటిక్ మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఏం పడాల్సిన లేదు. అంతా అవే చూసుకుంటాయి. ఆటోమేటిక్ మీ మనీ మీకు వర్క్ చేస్తూ ఉంటది. ఆటోమేటిక్ పెరుగుతూ ఉంటాయి. సో, ఇలా చేయండి. ఇంకా మనం లాస్ట్ స్టెప్‌కి వద్దాం. థర్డ్ స్టెప్. థర్డ్ స్టెప్ మీకు చాలా సిల్లీగా అనిపించవచ్చు. బట్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి. నిజం చెప్తున్నా, చాలా ఇంపార్టెంట్. ఏంటంటే న్యూస్. మనం ప్రతి ఒక్క న్యూస్ గురించి ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి. ఈ న్యూస్ అప్డేట్ అవ్వడం వల్ల కూడా మనకు చాలా యూజ్ అండి. ఒకవేళ నువ్వు స్టాక్ మార్కెట్ ట్రేడర్ అనుకో, ఆఫ్కోర్స్ నీకు న్యూస్ నుంచే మొత్తం తెలిసిద్దండి. ఏమేమి పెట్టాలి, ఎక్కడెక్కడ తగ్గిద్ది, ఈ న్యూ అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా, తగ్గిద్దా, పెరిగిద్దా, అన్నీ అక్కడ నుంచి తెలుస్తుంది. మ్యూచువల్ ఫండ్స్ అయినా ఎవరన్నా స్కామర్స్ ఉన్నారా, ఎలా చేయాలి, ఏం చేయాలి, న్యూస్లో నుంచి నువ్వు చాలా నేర్చుకోవచ్చు. ఐదర్ మీరు న్యూస్ పేపర్ చదవండి, సోషల్ మీడియా చదవండి, న్యూస్ టీవీలో చూడండి, కానీ ఎప్పటికప్పుడు లేటెస్ట్ న్యూస్తో అప్డేట్ అవ్వండి. అంటే న్యూస్ అంటే మొత్తం ప్రతి మూలన ఎర్త్‌కు ప్రతి మూలన జరిగే విషయాలు కాదండి. అంతా మనకు తెలుసు, మనకంత సీన్ కూడా ఉండదు. ఏదో మన సంబంధించి మీకు అర్థమైద్ది కదండీ! నాకు ఇది అర్థమవుతుంది, ఈ న్యూస్ చూస్తే మనకు ఉపయోగపడిద్ది అన్న టైప్‌లో అలాంటివి చూడండండి. చాలా యూస్‌ఫుల్ మీకు. ఓకేనా అండి? ఇప్పుడు ఈ 3 మీరు